హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, భారత్ న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మార్చ్ 9న రేపు దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 3 భారీ రికార్డులు ఊరుస్తున్నాయి. ఈ మ్యాచ్లో కోహ్లీ మరో 95 పరుగులు చేస్తే వన్డేల్లో న్యూజిలాండ్పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అవతరిస్తాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ రికార్డును అధిగమిస్తాడు. సచిన్ వన్డేల్లో న్యూజిలాండ్పై 1750 పరుగులు చేయగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో 1656 పరుగులు ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఫైనల్లో విరాట్ సెంచరీ సాధిస్తే వన్డేల్లో న్యూజిలాండ్పై అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్గా సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు విరాట్, వీరేంద్ర సెహ్వాగ్ పేరిట సంయుక్తంగా ఉంది. వీరిద్దరు వన్డేల్లో న్యూజిలాండ్పై చెరో 6 సెంచరీలు బాదారు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరో 128 పరుగులు చేస్తే ఐసీసీ వన్డే నాకౌట్స్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఐసీసీ వన్డే నాకౌట్స్లో మాస్టర్ బ్లాస్టర్ 657 పరుగులు చేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో 530 పరుగులు ఉన్నాయి. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేస్తే ఐసీసీ వన్డే నాకౌట్స్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ సరసన నిలుస్తాడు. సచిన్ ఐసీసీ నాకౌట్స్లో 6 అర్ధ సెంచరీలు చేయగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో 5 అర్ధశతకాలు ఉన్నాయి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఉన్న ఫామ్ ప్రకారం చూస్తే పైన ఉన్న 3 రికార్డులు బద్దలు కావడం ఖాయంగా అనిపిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి 72.33 సగటున 83.14 స్ట్రైక్ రేట్తో 217 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఫైనల్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే వన్డేల్లో 52వ శతకం, ఓవరాల్ గా 83వ శతకం అవుతుంది. విరాట్ కోహ్లీ ఫైనల్లో న్యూజిలాండ్ పై సెంచరీ సాధించాలని ప్రతి భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. అలాగే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కూడా ఫామ్ లోకి రావాలని టీమిండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. టీమిండియాకు కృష్ణార్జున్ లాంటి రోహిత్ కోహ్లీ భారత్ కు మరో ఐసీసీ టైటిల్ అందించాలని యావత్ భారతం ఆశిస్తోంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.